హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ భవ్య. వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్. ఎలా ఉన్నారండి అందరూ? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఈ వ్లాగ్ ఏంటంటే లాస్ట్ వ్లాగ్కి కంటిన్యూషన్ వ్లాగ్ అండి. అంటే నేను చెప్పాను కదా, ఊరికి వెళ్ళాను అనుకోకుండా సడన్గా వెళ్ళాల్సి వచ్చింది అని. దానికి కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. ఫస్ట్ 3 days వచ్చేసి ముందు వ్లాగ్లో పెట్టాను. చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి చూసేయండి. అండ్ ఇంకా ఆ రోజు సాయంత్రం అలా కాసేపు టెర్రస్ మీదకెళ్ళి వాక్ చేస్తూ కాసేపు మమ్మీతో మాట్లాడుతూ అలా స్పెండ్ చేశాననమాట. నాకు ఈవినింగ్ ఆ టెర్రస్ మీద అలా వాక్ చేయడం చాలా ఇష్టం. మా మమ్మీయే కాదు, మా ఎదురు ఫ్లాట్‌లో ఆంటీ కూడా వచ్చారు. ఆంటీ రైటర్ అనమాట. మంచిగా మాట్లాడుతూ ఉంటారు. ఆంటీతో మాట్లాడుతుంటే అసలు టైమే తెలీదనమాట. ఇగ మమ్మీ, ఆంటీ, నేను మాట్లాడుకుంటూ కాసేపు ఉన్నాం. కాసేపు అలా వాక్ చేస్తూ అలా ఉన్నామనమాట. కొంచెం పీస్‌ఫుల్‌గా అలా అయిపోయింది. ఈవెన్ టెర్రస్ మీదకి రాగానే ఆ లేక్ అది కనిపిస్తూ ఉంటుంది. కావలంతా కనిపిస్తదనమాట. కొంచెం అలా అదంతా చూసుకుంటూ కాసేపు వాక్ చేసాము. అంటే వాకింగ్ అంటే అదేదో సీరియస్ వాక్ కాదండి. ఏదో టైమ్ పాస్ వాక్ అనమాట. కాసేపు ప్రశాంతంగా మంచిగా గాల్లో తిరగాలి ఇట్లా అన్నట్టు టైమ్ పాస్ వాక్ అనమాట. సో, ఈవినింగ్ కాస్త రిలాక్స్ అవ్వడానికి అలా వాక్ చేసాము. నాకు మిద్దె మీదకొచ్చిన ప్రతిసారి వీళ్ళ టెర్రస్ గార్డెన్ చాలా నచ్చుతుందండి. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అలా వాక్ చేసి డిన్నర్ చేసి ఇంక పడుకునేసాను నేను. నెక్స్ట్ డే మార్నింగ్ నేను లేచేసరికి ఫుల్‌గా వర్షం ఆల్రెడీ పడిపోయి ఉందనమాట. నాకు ఆల్రెడీ తెలుసు వర్షం పెద్దగా ఎఫెక్ట్ చేయదు మా కావలిని అని. అయినా సరే అమ్మో! వర్షం పడుతుంది. నేను ఈరోజు ఊరికెళ్ళాలి కదా అని ఆలోచించుకుంటూ ఉన్నాను. లగేజ్ కూడా తక్కువ లేదు, ఎక్కువే ఉంది అనుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఆల్రెడీ బెంగుళూరులో నేను వచ్చే రోజు వర్షమే. సో, నాకు కొంచెం కంగారనమాట. అంతా క్లౌడీగా అలా ఉండేసరికి. చూసారా, మా ఇంట్లోంచి ఆ లేక్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇంకా చూస్తూ ఉన్నాను బాల్కనీలోకొచ్చి నిద్రలేచి. ఇంక ఇది ఇలానే ఉంటే ఎలా చేయాలా అని కంగారనమాట. కాసేపు మా మమ్మీ ఫ్లవర్స్‌ని అండ్ ఆపోజిట్ హౌస్‌లో వాళ్ళ ఫ్లవర్స్ అవి ఇవి చూసుకుంటూ కాసేపు కూర్చున్నాననమాట. నాకు తెలుసు ఆ వర్షం పెద్దగా ఉండదని. కానీ ఆలోపే టెన్షను. అది తగ్గిపోయింది. ఇంకా బయటకి వెళ్తున్నాననమాట. చిన్న పనుంటే నేను యాక్చువల్‌గా అది వచ్చిన రోజు నుంచి అనుకుంటున్నా వెళ్ళాలి, తెచ్చుకోవాలి అని. రెయిన్ లిల్లీ సీడ్స్ కోసము. మా ఓనర్‌కి చాలా ఇష్టమండి రెయిన్ లిల్లీస్ అంటే. తను పాపం 1 ఇయర్ బ్యాక్ కూడా రెయిన్ లిల్లీ సీడ్స్ కావాలి నాకు అని అడిగారు. కానీ నాకప్పుడు దొరకలేదు. ఈసారి సరే నర్సరీలో న్యూ ప్లాంట్స్ వచ్చుంటాయి గదా, రెయిన్స్ స్టార్ట్ అయ్యే టైంకనేసి వెళ్ళాననమాట. సీడ్స్ కూడా తెప్పించుంటారేమో అని. ఇక్కడ వెళ్ళిన తర్వాత ఫుల్లుగా వాటర్ అండి. నాకసలు ఎలా అయి దాటుకొని లోపలికెళ్ళాలో గూడా అర్థం కాలేదనమాట ముందు. అటు ఇటు తిరిగి మొత్తానికి ఎలాగోలాగా మెల్లిగా ఆ వాటర్‌లోంచి లోపలికి వెళ్ళాను గానీ, అడిగితే మేమింకా తేలేదు సీడ్స్. సమ్మరే గదా, అప్పుడే సీడ్స్ మేము తీసుకురాము అని చెప్పారనమాట. నాకసలు బెంగుళూరులో గాకుండా నేను కావలిలో గనుక ఉండుంటే ఏదో ఒక ప్లాంట్ కొనుక్కునేదాన్నండి. లేదు, అట్‌లీస్ట్ నాకు లగేజ్ కొంచెం తక్కువ ఉండుంటే ఏదో ఒకటి కొనుక్కునేదాన్ని. కొంచెం పెద్ద నర్సరీనే ఇది. నాకు వెళ్ళి ప్లాంట్స్ కొనుక్కోకుండా వచ్చేసరికి ఎలానో అనిపించిందనమాట. చాలా కలెక్షన్ ఉంది. కానీ కొంచెం కాస్ట్ గూడా ఎక్కువే చెప్పినట్టు అనిపించిందనమాట. ఇంక ఇంటికి రిటర్న్ వచ్చేస్తున్నాను. చూసారా, వర్షం పడుతుందనుకుంటే ఎండ గూడా స్టార్ట్ అయిపోయిందనమాట. మా కావలితో అట్లుంటది మరి. ఎండే ఎక్కువుంటుంది. వర్షం ఎప్పుడో ఒకసారి అలా మాకు కన్నీళ్లు తుడవడానికి పడతదనమాట. అంత వర్షంలో గూడా అక్కడ ఫుల్‌గా స్వెట్టింగ్. ఇంకా ఇంట్లోకెళ్తూ ఉంటే అపార్ట్మెంట్ కింద ఈ మారేడు చెట్టు ఉండిందనమాట. అవి అండ్ కొన్ని ఫ్లవర్స్ ఉంటాయి కిందనే. అవి కోసని మాత్రం నన్ను ఫుల్‌గా తిట్టేశారండి. నేనట్లా అసలు కొయ్యను అపార్ట్మెంట్‌లో ఫ్లవర్స్, నువ్వెందుకు కోసుకొనొచ్చావు? అట్లా చెట్లకు ఉండనీయొచ్చు గదా, ఎందుకట్లా తెంపడం అని చెప్పి తిట్టారనమాట. ఒక మారేడు దళాలు తెచ్చావు ఓకే. ఇవెందుకు ఫ్లవర్స్ తీసుకురావడం అని తిట్టారు. మా మమ్మీకి అసలు ఇష్టం ఉండదు అట్లా పూలు తెంపుకొని రావడం. మన ఇంట్లో ఉన్నాయి గదా, అవి చాలులే, ఎన్ని పూలుంటే అన్నే పెడదాం చాలు అని చెప్తుంటారనమాట. నాకు మాత్రం ఈ మధ్య పువ్వులు చూసిన దగ్గర నుంచి దురద. కోసేస్తూ ఉంటాను. కొయ్యడం, దేవుడికి పెట్టడం అనమాట. అంటే చెప్పాను గదండీ, నాకు బెంగుళూరులో గానీ, నెల్లూరులో గానీ ఎక్కడ అట్లా పువ్వులు కోసి దేవుడికి పెట్టడానికి ఆప్షన్ లేదని. ఇంకా అందుకని ఎక్కడ కనిపిస్తే అక్కడ అలా కోసేస్తుంటాననమాట. ఇంక నేను లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నాను బ్రేక్‌ఫాస్ట్ చేసేసి. చాలా అంటే చాలా అయిపోయిందనమాట లగేజు. ఇంకా అక్కడ సర్దాల్సినవి ఉన్నాయి చూడండి. నేనుంటే ఇంతే, ఇంట్లో చెత్తలాగా తయారవుద్దనమాట బెడ్ కాస్త. ఫుల్లుగా ఉందనమాట. అదంతా సర్దుతూ ఉన్నాను. సర్దుతుంది లగేజే గానీ, ఇల్లు సర్దుతున్నంత బిల్డప్ అనమాట. ఆ కాస్త లగేజ్ సర్దేసి మళ్ళీ వచ్చి రిలాక్సేషన్ బాల్కనీలో. నాకు ఈ బాల్కనీ పెద్ద ఫేవరెట్ స్పాట్ అండి. అక్కడ కూర్చోనుంటాను కాసేపు అలా రిలాక్స్ అవ్వడానికి. ఈ మంచం కనిపిస్తుంది కదా, ఈవినింగ్ అయ్యేసరికి ఇది వాల్చుకొని కూర్చుంటామనమాట మంచిగా మాట్లాడుకుంటూ. నేను, మమ్మీ, ఒక్కొక్కసారి డ్యాడీ వస్తే వస్తారు, లేదంటే లేదు.
అన్నయ్య ఉంటే అన్నయ్య గూడా చిన్నప్పుడైతే మేము ఇట్లనే ఇంటి వెనకాల గానీ, ఇంటి ముందు గానీ ఇట్లా మంచం వేసుకొని కూర్చొని ఉండేవాళ్ళం అనమాట. అప్పుడు అన్నయ్య, నేను, మమ్మీ, డ్యాడీ అందరం అట్లా కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. నాకు ఇంకా ఆ డేస్ గుర్తొస్తాయి ఇట్లా బాల్కనీలో కూర్చొనుంటే. ఇప్పుడు మా కజిన్ వాళ్ళు గూడా మా పక్కన ఇంట్లోనే ఉండేవాళ్ళనమాట. మా కజిన్ వాళ్ళు, ఆంటీ, అంకుల్ అందరం కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం చాలాసేపు. ఈవెన్ సమ్మర్స్ అయితే ఇంకా నాకు బాగా గుర్తు. వాకింగ్‌కి వెళ్ళేవాళ్ళం అందరం కలిసి. ఈవినింగ్ అలా అందరం కూర్చొని మాట్లాడుకుంటూ ఆ డేసే వేరండి. నాకు ఇప్పుడు అదంతా మిస్సింగ్ నేను. ఈ మంచం మీద అలా కూర్చొనుంటే అయన్నీ గుర్తొస్తున్నాయనమాట. అండ్ నేను ఆ బాల్కనీలో అట్లా సగం లగేజ్ ప్యాక్ చేసి అట్లా పోయి కూర్చోడానికి రీజన్ ఏంటంటే మిస్ చేస్తున్నాను. ఇంకా ఆ రోజే ఊరెళ్తున్నాను కదా! అబ్బా! వదిలేసి వెళ్ళిపోవాలా అప్పుడే 5, 6 డేస్ అయిపోయిందా అనే ఫీలింగ్ తోటి అలా డల్‌గా ఆలోచించుకుంటూ కూర్చున్నాననమాట. ఈలోపు మమ్మీ పిలిచారు రసం పౌడర్ చేయడానికి. అది మీకోసమైతే నేను పెట్టింది కాదు. నేను గుర్తుపెట్టుకోవడం కోసం ఏదో అట్లా క్లిప్పింగ్స్ 2 షూట్ చేసుకున్నాను. ఏమేమి ఎయ్యాలి అనేది. నాకు అన్నీ బానే వస్తాయి గానీ రసం పౌడర్ చేయడం రాదు. నాకు రాదు, అన్నయ్యకి రాదు. ఇద్దరికీ మమ్మీయే చేసిస్తారనమాట. ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని స్టాప్‌కొచ్చేసాము. సింధుని కూడా వాళ్ళ మామయ్య గారు వచ్చి వదిలిపెట్టారనమాట. చూస్తూ ఉన్నాం బస్ వాడేమన్నా తిడతాడేమో లగేజ్ ఇంతుంది అని అనుకుంటూ ఉన్నాము. లక్కీగా ఆయన ఇంత లగేజా అన్నారు కానీ ఏం అనకుండా వేసేసుకున్నారు. అప్పటికే ట్రంక్ అంతా ఫిల్ అయిపోయి ఉంది. కానీ ఇంకా వేసేసుకున్నారనమాట. బస్‌లో కూడా కొంచెం స్పేషియస్‌గానే అనిపించిందండి. అఖిల ట్రావెల్స్ అనుకుంటా మేమొచ్చింది. అంత స్పేషియస్‌గా ఎప్పుడూ అనిపించలేదు. కొంచెం సీటింగ్ స్పేషియస్‌గానే ఉన్నట్టు అనిపించిందనమాట నాకైతే. బానే ఉండింది. మంచిగా సరిపోయింది ప్లేసు. ఇంకా అలా బెంగుళూరుకొచ్చేస్తున్నాం కొంచెం బాధగా. నాకైతే అసలు ఈసారే ఫస్ట్ టైమ్ ఇంత మిస్ అవ్వడం. నా మ్యారేజ్ అయిన ఇన్ని ఇయర్స్‌లో నేనెప్పుడు మమ్మీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటప్పుడు అట్లా బాధపడుతూ, ఏడ్చుకుంటూ అట్లా ఎప్పుడు వచ్చింది లేదు. నార్మల్‌గానే వచ్చేసేదాన్ని. మా మమ్మీ అనేవారు, "నీకసలు మిస్సింగ్ ఫీలింగ్ అనేదే రాదా? ఇట్లా ఉంటావేంటి?" అనేవారు గానీ నేనెప్పుడు అంత మిస్ అయిందేం లేదు. నార్మల్‌గానే వచ్చేసేదాన్ననమాట. ఈసారే కొంచెం బెంగగా అనిపిచ్చింది. అండ్ ఇంటికొచ్చి చూస్తే ఇదనమాట నా చెట్ల పరిస్థితి. అనిల్ ఈసారి మర్చిపోయారు. నేను తన మీద నమ్మకం పెట్టుకొని ఎళ్ళాను గానీ, తను మర్చిపోయారనమాట. తన ఆఫీస్ వర్క్ కొంచెం ఎక్కువ ఉండడం వల్ల వాటిని అంత గమనించుకోలేదు. అన్నీ పాడైనియండి. చాలా నేనెళ్ళేటప్పుడే అనుకున్నా పాడైపోతాయేమో అనుకుంటూ ఎళ్ళాను. నేనొచ్చేసరికి అదే జరిగింది. ఇంకేం చేస్తాం, ఇంటిని రిపేర్ చేసేదానికంటే ముందు నా ప్లాంట్స్‌ని రిపేర్ చేయాలనమాట. సో, ఇదండి వ్లాగ్. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే గనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్స్‌లో చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.